ఒక్కసారిగా ఆగ్రహం అనేది, ఆవేశం, కోపం అనేది ఏమిటంటే, కోపం క్షణికమే. క్షణకాలం కోపం వచ్చినా ఆ కోపంలో విచక్షణను కోల్పోతాం. ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా కోపం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి అందుకే అంటారు, కోపాన్ని మనం దూరంగా పెట్టాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, ఆవేశానికి లోను కాకూడదు అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఔద్దాలక మహర్షి కోపాన్ని నియంత్రించుకోలేక ఒక్క క్షణంలో, ఆ క్షణికావేశంలో, ఆగ్రహంతో, కోపంతో ఆ నాచికేతుణ్ణి జము చూడ పొమ్ము అని ఒక మాట నోటి నుంచి అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, జము అంటే యముడు, యముడిని చూసిరాపో అని అనేసాడు. అంటే ఏమిటి? చావు, నువ్వు వెళ్ళి చావు పో, చచ్చిపో అన్నట్టుగా ఒక్కసారిగా చాలా పరుషంగా మాట్లాడతాడు. మరి అతనేమో గొప్ప వాక్శుద్ధి కలిగిన వాడు, తపశ్శక్తి సంపన్నుడు. మరి ఆయన నోటి నుంచి వెలువడిన మాట వృధా పోదు కదా, ఎంత కొడుకైనప్పటికీ కూడా. కాబట్టి వెంటనే ఎప్పుడైతే నువ్వు వెళ్ళి చావుపో అనగానే వెంటనే ఆ నాచికేతుడు స్పృహ తప్పి తండ్రి గారి కళ్ళ ముందే అలా నిలువున నేలపైన కుప్పలాగా కూలిపోతాడు. అప్పుడు ఒక్కసారిగా ఈ తండ్రి ఔద్దాలకి వెంటనే తేరుకొని, అయ్యయ్యో ఎంత పని చేశాను, కన్న కొడుకుని నేను ఈ విధంగా శపించి, ఈ విధంగా పరుషంగా మాట్లాడి నేను కొడుకుని పోగొట్టుకున్నానని ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోతాడు. ఏం చెయ్యాలో పాలుపోదు. తన మాటకి ఇంత శక్తి ఉందా, తను ఏది అంటే అది కూడా జరుగుతుందా అని అప్పుడు అతను గుర్తిస్తాడు. తన తపశ్శక్తి తనకే తెలియదన్నట్టుగా ఉంటుంది.